జై హింద్ మిత్రులారా, మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే మొదలైన యుద్ధం ఏమిటో మీకు తెలుసా? అదే భారత పాకిస్తాన్ మధ్య మొదటి యుద్ధం. ఈరోజు మనం 1947-48లో జరిగిన మొదటి కాశ్మీర్ యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం సైనిక యుద్ధం మాత్రమే కాదు, ఇది మన దేశ భవితవ్యం కోసం జరిగిన పోరాటం. 1947లో భారతదేశం విభజన జరిగింది. రెండు దేశాలు ఏర్పడ్డాయి, భారతదేశం మరియు పాకిస్తాన్. ఈ విభజనతో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కాశ్మీర్ వంటి రాష్ట్రాల భవిష్యత్తు ఏమవుతుందనే ప్రశ్నలు వచ్చాయి. ఆ సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్ పాలకుడు హరి సింగ్, ఆయన ఒక హిందూ, కానీ రాష్ట్రం ఎక్కువగా ముస్లింలతో నిండి ఉంది. ఆయన భారతదేశంలో చేరడానికి, పాకిస్తాన్లో చేరడానికి తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్టోబర్ 1947లో పాకిస్తాన్ మద్దతుతో వచ్చిన ట్రైబల్ దాడిదారులు కాబైలీస్ కాశ్మీర్పై దాడి చేశారు. వారు రాజధాని శ్రీనగర్ వైపు కదిలారు. ఈ దాడికి భయపడి హరిసింగ్ భారత ప్రభుత్వాన్ని సహాయం కోరాడు. భారత ప్రభుత్వం సహాయం చేయాలంటే కాశ్మీర్ అధికారికంగా భారతదేశంలో చేరాలని కోరింది. అక్టోబర్ 26న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ పై సంతకం జరిగింది. అప్పుడు భారత సైన్యం శ్రీనగర్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు చల్లగా ఉండటంతో విమానాల ల్యాండింగ్ కష్టంగా మారింది. అయినా సైన్యం ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధంలో దిగింది. భారత సైన్యం ధైర్యంగా పోరాడింది. చివరికి జనవరి 1, 1949న ఐక్యరాజ్యసమితి మధ్యస్థతతో కాల్పుల విరమణ సీజ్ఫైర్ అమలులోకి వచ్చింది. అప్పటి నుండి కాశ్మీర్ సమస్య ఒక అంతర్జాతీయ సమస్యగా మారింది. ఈ యుద్ధంలో మనం నేర్చుకున్నది, దేశాన్ని రక్షించేందుకు ప్రతిసారి మన సైనికులు ముందుంటారు. వారు పెట్టిన త్యాగం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఇదే మొదటి యుద్ధం కథ. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. వచ్చే ఎపిసోడ్లో మనం 1965 భారత పాకిస్తాన్ యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది దేశభక్తితో నిండిన ఓ అద్భుత గాథ. మీరు మర్చిపోకుండా చూడాలంటే తేదీ 2025 మే 26, సమయం సాయంత్రం 6 గంటలకు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.